రఘురామ్, నువ్వు నాకు అన్నవా? ఎవడ్రా నువ్వు అసలు? అడ్రస్ లేని వాళ్ళు డైరెక్టర్సా? రాయ్, మర్డర్ చేసేస్తా. నా సంగతి మీకు తెలీదు. గ్రానీని అన్నీ అనుకొని అమ్మని నాన్నని కూడా చూడలేదు. కానీ ఇవాళ నన్ను ఎవ్వరికీ కాకుండా చేస్తారా? మిమ్మల్ని ఊరికే వదలండి రే. సాకేత్, భయం వేస్తుంది. అమ్మమ్మకు ఫోన్ చేయండి. ఏనమ్మా, భయం వేస్తుందా? చెయ్యి, అమ్మమ్మకి ఫోన్ చెయ్యి. ఏం చెప్పమంటావు? ఏం జరుగుతుందో అదే చెప్పత్తయ్యా. కన్న తల్లివి కొడుకు నా మాత్రం కంట్రోల్ చేయలేవా అంటుంది. నేనే చేస్తాను. ఏమిటి స్వర్ణ, ఈ టైంలో ఫోన్ చేశావు? అమ్మమ్మ, బావ విపరీతంగా తాగుతున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నాకు భయంగా ఉంది. అర్జెంటుగా రా అమ్మమ్మ. మీరెళ్ళిన దగ్గర నుంచి నా మనసులో లేదే. గుండె దడదడలాడుతుంది. నేను చేంజ్ చేయగలనే. పెద్దదానివి, నువ్వు వస్తే గాని బావ కంట్రోల్ కాడు. మాకు ధైర్యంగా ఉండదు. వాడు చాలా కోపంగా ఉన్నాడే. ఇప్పుడొస్తే కాలి పెల మీద నీళ్లు పడ్డట్టు బగ్గుమంటాడే గాని మెత్తబడడు. ఈ రాత్రి గడవని కాస్త ఆవేశం తగ్గితే ఆలోచనలో పడతాడు. రేపు పెందలాడే వచ్చి నేను మాట్లాడతానుగా. ఈ రాత్రి ఏం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో అర్థం కాకుండా ఉందమ్మమ్మ. తప్పదు. ఈ రాత్రికి ఓపిక పట్టాల్సింది. ఇప్పుడు నన్ను చూస్తే ఇంకా రెచ్చిపోతాడు. ఎలాగోలాగా లక్ష్మిని నచ్చ చెప్పమని చెప్పు. ఎవరు పలకరించినా లెక్క చేయడం లేదు. అరిచి గోల చేస్తున్నాడు. భరించడమే. అంతకుమించి ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. ధైర్యంగా ఉండండి. నాన్న సాకేత్, ఏంటి ఏంటి వస్తుందా? రమను, అడగాల్సిన ప్రశ్నలన్నీ వరుసగా అడుగుతా. ఏం సమాధానం చెప్తుందో చూస్తా. అందరినీ బెదిరించేది వాళ్ళకి ఎలా బెదిరుతుందో తేల్చకుండా. ఎస్, తేల్చకుండా. వాడెక్కువ నేనెక్కువ తేలాలి. సాకేత్, ఒరే బాబా, నా మాట వినరా? ఏంటి బాబా ఇది? ఏయ్, ఒరే, ఇంక తాగద్దురా. ఏయ్. 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 తీసుకో స్వర్ణ. ఆ. అత్తయ్య, ఆ రూమ్ లో మంచం మీద పడుకోబెడుతుందా? సాకేత్, ఏయ్. ఏయ్. No. Shit. Steady. No. No. రా బావా, One. మెల్లిగా. ఇంట్లో పరిస్థితులు చూస్తే నీకేమనిపిస్తుంది రఘు? కాలం పగబట్టినట్టుంది. దాన్ని మనం జయించాలి. అంటే మనకి కలిసి రాని కాలం మనకేం దుఃఖాన్ని మిగిల్చలేదు. కానీ అందరి విషయంలో అలా కాదు. అమ్మమ్మ గారు బాధపడ్డం నేను చూడలేకపోయాను. నిజమే సీత, నాకు జాలేసింది. ప్రాణాలన్నీ వాడి మీద పెట్టి పెంచింది. కానీ చాలా మూర్ఖంగా ప్రవర్తించి నానమ్మ మీద చేయెత్తితే నేను భరించలేకపోయాను. అదే, అటు అతన్ని ఇటు అమ్మమ్మ గారిని బాగా హర్ట్ చేసింది. అందుకే
మనం ఎలాగైనా ఈ గొడవ సర్దు మనకెలా చేయాలి. తిరిగి వాళ్ళిద్దరినీ ఒకళ్ళ కోసం ఒకళ్ళన్నట్టు చేయాలి. మనమేం చేయగలం? మనమే చేయగలం. వాళ్ళు మనల్ని అంతగా ద్వేషిస్తుంటే మనకేం అవసరం? మనం మంచి చేయాలని చూసినా ఏదో స్వార్థం ఉందని అంటుంటే ఇంకెందుకు చేయడం? ఇప్పుడే కదా జాలేస్తుంది అన్నారు. జాలేస్తుందని భారం నెత్తినేసుకుంటామా? అమ్మమ్మ గారు అన్నట్టు ఆశ మొదలైందా? ఏమన్నావు సీత? మరి నువ్వు అలా మాట్లాడుతుంటే ఇంకేమనాలి? మనం ఆస్తులు, అంతస్తులు, అధికారాలు, హోదాలు కోరిక్కడికి వచ్చామా? మనం ఏం ఆశించి వచ్చాము? మా అమ్మ ఏం కోరి పంపించిందో నీకు తెలీదా? వాళ్ళలా ఉంటే మనం అనుకున్నది మనకు దక్కినట్టు కాదు కదా. అసలు స్థానమే దక్కదనుకున్నాము. కానీ తాతయ్య గారే మన తరపున పోరాడి ఇంట్లో మన స్థానం మనకిచ్చారు. ఏంటి మన స్థానం మనకిచ్చింది? నిన్ను పని మనిషిని చేయడం, నన్ను అటెండర్ని చేయడమా? అలా అనుకోవద్దని నన్ను చీపిరి పట్టుకోమన్నప్పుడే చెప్పాను కదా. సరే, అవన్నీ వదిలే. ఇప్పుడేం చేయాలో చెప్పు. మనిద్దరం కలిసే చేద్దాం. ఏంటది? ఈ వాటాలు, డైరెక్టర్ పదవులు మనం కోరినవి కాదు. మనం చేరాల్సిన చోటికి చేరాము. అవి చాలు అని వీటన్నింటినీ వదిలేద్దాము. వాటి వల్లే కదా ఈ గొడవంతా. మనమేదో పోటీకొస్తున్నామని కదా వాళ్ళ అభిప్రాయం. నాకేం అభ్యంతరం లేదు. ఓ మాట తాతయ్యకి చెప్పి చేద్దాం. లేకపోతే ఆయన కోపం వస్తుంది. తాతయ్య గారికి చెప్తే ఆయన ఒప్పుకోరు. చెప్పకుండా చేస్తే మోసం చేసినట్టు అవుతుంది. మన గురించి ఆయన ఎప్పుడూ అలా అనుకోరు. సరే సీత, నువ్వేదైనా ఆలోచించే నిర్ణయం తీసుకుంటావన్న నమ్మకం నాకుంది. నువ్వేం చేద్దామంటే అదే. రేపు మార్నింగ్ గెస్ట్ హౌస్కి వెళ్దాం. సాకేత్కి చెప్పి మేము నీకు, నీ అధికారాలకి పోటీ రాము అని చెప్పి ఎలాగోలాగా ఒప్పించి మన ఇంటికి తీసుకొద్దాం. నానమ్మ పిలవందే మన మాట వాడు వినడు, రాడు కూడా. తానే గెలిచినట్టు ఫీల్ అయ్యేలా మనం చెప్తే తప్పకుండా వస్తాడు. మనం బయటికి వెళ్ళందే రానని అంత ఖచ్చితంగా చెప్పినవాడు ఎలా వస్తాడు? మీరు వెళ్లాల్సిందే అని వాడు పట్టుబడితే ఇల్లు వదిలి వెళ్ళాలి. వెళ్దామా? అలా చేస్తే మనం ఆశించింది మనకెలా దక్కినట్టవుతుంది? కలుసున్నా నీ బతుకు నీదే, మా బతుకు మాదే. నీ వ్యాపారంలో మేం తలదూర్చోం, నీ ఆస్తిలో వాటాలు అడగము అని చెప్పి ఒప్పిద్దాం. వాడంత తేలిగ్గా సరే అంటాడన్న నమ్మకం నాకు లేదు. ప్రయత్నం చేద్దాం రఘు. అమ్మమ్మ గారికి సాకేత్ని దగ్గర చేస్తే మనం ఆవిడికి దగ్గరయ్యే అవకాశం ఉంది. చెప్పు రఘు. సరే, నీ ఇష్టం. అలాగే చేద్దాం. స్వర్ణ, అక్క, స్వర్ణ, ఏంటి ఇది? ఊరుకో. ఎలా ఊరుకుంటుంది? వాడి పరిస్థితి అలా ఉంటే ఏ ధైర్యంతో తను ఏడవకుండా ఉంటుంది? కారణం ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రయోజనం ఎవరికైనా దక్కొచ్చు. కానీ మాకు మిగిలింది ఈ ఏడుపు, కన్నీళ్లే. అత్తయ్య గారు, మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఎంత నిష్ఠూరంగా మాట్లాడినా నేను మిమ్మల్ని తప్పు పట్టలేను, తప్పుగా అర్థం చేసుకోలేను. జరిగిన దానికి ఎవరు సంజాయిషి ఇచ్చినా జరిగిందెవరూ సంతోషించే విషయం కాదు. మీరు వేరు, మేం వేరు అనుకోవడం లేదు. నష్టం ఎవరికి జరిగినా అది అందరిదనే భావిస్తున్నాము. మేం ఆశించింది వేరు, కానీ ఫలితం మరోలా వచ్చింది. జరిగిన దానికి మేం బాధ్యులం కాకపోయినా ముందు ముందు ఎవరూ మా మూలంగా బాధపడకూడదనే మేమిక్కడికి వచ్చాము. హక్కులు హక్కులు అంటూ
చివరికి నా కొడుకుని దిక్కులేని వాడిని చేశారు. ఎలా తాగి ఒళ్ళు మర్చి పడిపోయి ఉన్నాడో చూడండి. నాకు బాధను మిగిల్చాడు. మీరే చూడండి. మా కన్నీళ్ళు తుడవటం కాదు, వాడి మనసు ఎలా మారుతుందో ఆలోచించండి. కాస్త సహకరించు పిన్ని, అన్నీ సర్దుబాటు అవుతాయి. ఉన్న సుఖ సంతోషాలు చెడగొట్టి ఇంకా సర్దుబాటు చేస్తామంటారే? పొరపాటు పడుతున్నారు అత్తయ్య. మేం చెడగొట్టడానికి కాదు కదా వచ్చింది, మీతో పాటు కలిసి ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చాము. ఇక మాకు మిగిలిన ఆనందం ఏమీ లేదు. ఇంకా మీరేం మూట కట్టుకుంటారు? కాస్త ఓపిక పట్టండి అత్తయ్య. రఘురాం, వాటర్ చల్లి సాకేత్ని లేపు. రే సాకేత్, రే సాకేత్, సాకేత్ లేరా? సాకేత్, సాకేత్ లేరా? సాకేత్, సాకేత్, సాకేత్ లేరా? సాకేత్, అత్తయ్య గారు, స్వర్ణ, మీరు వెళ్ళి మొహాలు కడుక్కోండి. కొంచెం టిఫిన్ చేద్దరు కానీ రాత్రి అసలేమీ తినుండరు. వాడలా తాగి పడుంటే మమ్మల్ని ఎలా తినమంటావు? మాకేం తినాలనిపించట్లేదు. వాడు మామూలుగా మాట్లాడితే తప్ప మేం మంచినీళ్ళు కూడా తాగలేం. రే సాకేత్, సాకేత్ లేరా? రే సాకేత్, నీకే చెప్పేది, లేరా? సాకేత్, సాకేత్ లేరా? రే సాకేత్, 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 సాకేత్ లేరా? సీత, నీళ్ళందుకో. ఆ, సాకేత్, రాయ్ ఓరా రాస్కెల్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నీకోసమే వచ్చాం, పద ఇంటికి వెళ్దాం. పోరా. ఎందుకు వచ్చావురా ఇక్కడికి? నా ఆనందాన్ని చెడగొట్టడానికి వచ్చావు కదా? పో అవతలికి. తాగి పడిపోవడం ఆనందమా? నాకిదే ఆనందం. దీన్ని అనుభవించే స్వాతంత్రం నాకు లేదా? సాకేత్, చెప్పేది నీకే. నీ మేలు కోరే వచ్చాం, పదరా. సాకేత్, మేమేం నీ శత్రువులం కాదు. మా మీద ఎందుకు పగ పెంచుకుంటున్నావు? ఏంటి? శత్రువులు కారా? వరస్సు ఉంది, ఆస్తిలో వాటా ఉంది, హక్కు ఉంది, అధికారం ఉంది అని వచ్చి హ, మళ్ళీ శత్రువులం కాదు అంటారే? అంత మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చి పిచ్చి పిచ్చోడిని అనుకుంటున్నారా? అలా అనుకోవడం, ఇలా తాగడం పిచ్చితనమే. ముందు మొహం కడుక్కో. నీకోసం పిన్ని, నీ భార్య ఎంత బాధపడుతున్నారో చూడు. ఎవరు బాధపడితే నీకేంట్రా? నీ ఆనందమే నీకు ముఖ్యం. అయినా హ, మమ్మల్ని బాధ పెట్టాలనే కదరా మీరొచ్చింది. మీ మొహం చూడడం ఇష్టం లేకనే ఇక్కడికి వచ్చా. మళ్ళీ ఇక్కడికి తయారయ్యారా? ఎందుకు? ఆ? ఎందుకు? ఇంకా ఇంకా బాధ పెట్టాలనే కదా? అక్కడ గ్రాని మిమ్మల్ని రక్షించొచ్చు, సపోర్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఎదవ డ్రామాలేస్తే అడ్డుపడే వాళ్ళు ఎవ్వరు లేరు. అక్కడ గ్రాని మిమ్మల్ని రక్షించొచ్చు,
సపోర్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఎదవ డ్రామాలు వేస్తే అడ్డుపడే వాళ్ళు ఎవ్వరు లేరు. మర్యాదగా వెళ్తారా, తన్ని తరిమేయమంటారా? చెప్పండి. ముందు స్టడీగా నిలబడు, తర్వాత నన్ను తన్ని తరిమేద్దువు గాని. ఏ, ఏంట్రా ఎక్కిరిస్తున్నావా? కాదు, నీ స్థితి నీకు తెలియడం లేదని చెప్తున్నాను. ఈ స్థితికి తీసుకొచ్చింది మీరేరా? ప్రేమ దోమ అంటూ ఇంట్లోకి దూరింది కాక నా పొజిషన్ చెడగొట్టడానికి ఆ ముసలాయన్ని మాయ చేసి ఆఫీసులో దూరతారా మీరు? అదే ఆ అపార్థం తొలగించాలని మేము ఇక్కడికి వచ్చింది. అంటే అపార్థమా? హ. ఇలానే మీరు నా స్థానానికి ఎసరు పెట్టే ప్రయత్నం చేశారు. చూడు సాకేత్, ఆ, చూశాను. చెప్పరా, ఏంటి చెప్పు. మళ్ళీ మళ్ళీ అలా మాట్లాడకు. మేమేం నీ ఆస్తి దోచుకోవడానికి రాలేదు. అందుకేనా డైరెక్టర్స్ అయ్యారు? మేం కాలేదు, తాతయ్య చేశారు. ఏంట్రా అందరూ సైలెంట్గా ఉన్నారేంటి? కక్కండి, కక్కండ్రా. ఓ హారతి, వచ్చావా? రా రా రా. ఏంటి అలా చూస్తున్నారు? రాత్రి సిచ్యువేషన్ చూసెళ్ళాను కాబట్టి మీరేం తినుండరు కదా అని బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను. వాట్ ఇస్ దిస్ సాకేత్? ఇలా కంట్రోల్ తప్పితే ఎలా చెప్పు? డిగ్నిఫైడ్గా ఉండాల్సిన వాడివి ఇలా తాగేసి నీ పరువు నువ్వే తీసుకుంటావా? నో, నా పరువు నేను తీసుకోను. ఇదిగో వీళ్ళు తీస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళే నా పరువు తీసేశారు. నో, నా పరువు నేను తీసుకోను. ఇదిగో వీళ్ళు తీస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళే నా పరువు తీసేశారు. అసలు నేను నిన్ను మీ ఇంటికి తీసుకురావటమే ఈ గొడవ అంతటికీ కారణం. నో నో హారతి, నువ్వు కాదు గొడవ కారణం. ఇదిగో ఈ స్కౌండ్రల్స్. హారతి, నువ్వెందుకు సారీ చెప్తావు? వీళ్ళు చెప్పాలి, సారీ. సాకేత్, ఐఎమ్ రియలీ సారీ. సో సారీ అడగడానికే వచ్చాను. చెప్పారు కదా, ఇంక వెళ్ళండి. ఏయ్, నేను మిమ్మల్ని వెళ్ళమంటే మీరెవరు తనని వెళ్ళమంటానికి? సాకేత్, ఏయ్, నువ్వు మాట్లాడగలరా రేయ్? నాకు ఇరిటేషన్ తెప్పించకు. నేను రావటం మీకు అభ్యంతరమా? మా ఫ్యామిలీ మ్యాటర్ పబ్లిక్ కావడం మాకు ఇష్టం లేదు. ఏ, హారతి నా ఫ్రెండ్. నీ ఇష్టాలు ఎవడికి కావాలి? నేను నచ్చజెప్పి ఇంటికి పిలిపిద్దామని వచ్చాను. ఆ విషయం మేం చూసుకుంటాం, మీకెందుకు శ్రమ? మిమ్మల్ని చూసి ఇరిటేట్ అవుతున్నారు కదా, ఆ విషయం మీకు అనవసరం. మీ విషయంగానే కదా అసలు ఈ గొడవ అంతా.